5,000తో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ చూడగలుగుతారు? అతను మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో 500తో స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ బికమింగ్ దట్ వెల్తీ, సో వాళ్ళు చేసే తప్పు ఎక్కడంటారు? తప్పు ఎక్కడంటే సెలెక్షన్. ఎందుకంటే ఫర్ ది అప్కమింగ్ నెక్స్ట్ 20 years ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఫస్ట్ బిజినెస్ అండి, స్టాక్ మార్కెట్ కూడా కాదు. ఆ బిజినెస్ అనేది ఎలా పెట్టుకుంటే అట్లీస్ట్ దే విల్ బి ఇన్ ఎ సేఫ్ జోన్. బిజినెస్ రంగాన్ని మీరు అన్నట్టు ఏంటంటే ఎవరంటే వాళ్ళు చేసేస్తారు, ఎవరంటే వాళ్ళు చేసేది కాదు. కరోడ్పతి అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కానీ కోల్పోతాడు. దేనికంటారు? దేనికంటే అతను సెలెక్ట్ చేసుకున్నది. సో ఒక 30,000 వచ్చిన మెంబర్ కూడా బతకచ్చంటాడు, బతకొచ్చి వితౌట్ ఇన్వెస్టింగ్. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అడ్వాంటేజెస్ ఏంటి సార్? మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ అంటే అది చిన్న అమౌంట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అమౌంట్ మీరు పెట్టారు, ఇన్వెస్ట్ చేసేది వేరే. లాస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? లాస్ ట్రేడర్ కి ఎక్కువ ఉంటుంది. ట్రేడర్ ఈజ్ సక్సెస్ రేట్ 5%. అండ్ సార్ ఈ టిప్స్, అడ్వైజర్స్ అండ్ పోర్ట్ఫోలియో అడ్వాంటేజెస్ ఏంటి? టిప్స్ అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ లక్కీ డ్రా. ఒక్క దెబ్బ ఎక్కడ తగిలింది సార్? 10 పైసల వేరియేషన్ లో 50,000 పోయింది 2007. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు హైబీస్ టీవీ. సో ఈ రోజు మన ముందుకు వచ్చేసారు టీవీ రమణ గారు. ఫ్రమ్ హిమ్ వీ కెన్ లెర్న్ హౌ టు లీడ్ ఏ లైఫ్. అంటే లైఫ్ అంటే జస్ట్ ఇంట్లో ఉండటమే కాదు, మన దగ్గర ఉన్నది సేవింగ్స్లో ఎలా పెట్టాలి, ఎక్కడ పెడితే మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, మన తర్వాత ఇంటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలాగ చూడాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. అండ్ ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ మెంబర్స్కి ఇది చాలా ఎక్స్క్లూజివ్ వీడియో ఉండబోతుందండి. ఎందుకంటే వాళ్ళు పడే కష్టము గొప్పోలు పడరు, పేదోలు పడరు, అలాంటి కష్టము వృధా అవ్వకూడదని చెప్పి ఈరోజు సార్ మన ముందుకైతే వచ్చేసారు. సో సార్ ఒక మాట మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? నా గురించి అంటే ఐఎమ్ ఇన్ టు దిస్ మార్కెట్ ఫ్రమ్ 25 years. రైట్. ఐ విల్ డూ జనరలీ ఇన్ ఈక్విటీ ఓన్లీ. That is myself. My name is TV Ramana, stock. Full name is T Venkatramana. As I worked in TV, I put it TV Ramana. TV as my initial name. TV Ramana. Stock is my favorite. That is why TV Ramana stock. పెట్టుకున్న పేరు ఎవరైనా పెట్టుకుంటారు, తెప్పించుకున్న పేరు ఎప్పుడు గొప్పది సార్, మీరు గొప్పరు. సో సార్ ఫస్ట్ క్వశ్చన్ రెగ్యులర్ గా వెళ్ళి దాని తర్వాత స్టాక్స్ లోకి వెళ్దాము, సో దట్ మన ఆడియన్స్ కి కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ఒక 50,000 సంపాదించే వ్యక్తి, ఆయన రెంట్, పిల్లల ఫీజు అని చెప్పి, కరెంట్ ఫీజు అని చెప్పి, లైక్ చాలా వరకు కట్ అయిపోయిన తర్వాత 5,000 మిగులుతుంది. ఆ 5,000తో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ ని చూడగలుగుతారు? అతను మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్ లో 500తో స్టార్ట్ చేయొచ్చు. సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ ఏంటంటే మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అతను 2,000 స్కీమ్స్ ఉంటాయి. 2,000 స్టాక్స్ లో 2,006 స్కీమ్స్ ఉంటాయి. ఏంటంటే స్టాక్ మార్కెట్ కొద్దిగా డిఫికల్టీ కాబట్టి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇండైరెక్ట్ స్టాక్ మార్కెట్. సో అట్లా స్కీమ్ సెలెక్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హియర్. అండ్ అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అతనికి ఐడియా ఉంటే పర్లేదు. అతనికి ఐడియా లేదనుకోండి, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా వేరే వాళ్ళతో పొందొచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ పెయిడ్ అన్నట్టు, పెయిడ్ గా పొందొచ్చు. బట్ ఇప్పుడు ఏమైతుందంటే ఎవరు చెప్పారన్నా, వాళ్ళు చెప్పారన్నా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంటున్నారు. సో మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే అడ్వాంటేజ్ సేవ్ అవుతుంది అమౌంట్. బట్ మ్యూచువల్ ఫండ్ లో కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే సో మెనీ ఫ్యాక్టర్స్ వల్ల 64 out of 100 SEBI, as per SEBI report, not my SEBI report, నెగిటివ్ రిటర్న్స్. సో ఎందుకు అంటే ఐఐటి, ఐఐఎం, ఐఐఐ టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్స్ కరెంట్ ట్రెండ్ కదా. అవునండి. సో అందువల్ల వాళ్ళు కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. సో అట్లాగా ఉన్నది ట్రెండ్. దీంట్లో ఏంటిదంటే అతని నాలెడ్జ్ ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్ వరకే. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చాలా మంది జనాలు 10 to 15 years వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెడుతున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ బికమింగ్ దట్ వెల్తీ. సో వాళ్ళు చేసే తప్పు ఎక్కడంటారు? తప్పు ఎక్కడంటే సెలెక్షన్ అండి. ఫస్ట్ సెలెక్షన్ లోనే. ఎందుకంటే NSE లో 3,000 స్కిప్స్ ఉంటాయి. 3,000 స్కిప్స్ లో ఇన్వెస్ట్ చేయలేదు కదా. సో 3,000 స్కిప్స్ లో దాంట్లో మంచి, గుడ్, అగ్లీ, బ్యాడ్ 3 ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో బ్యాడ్, అగ్లీ మనం తీసేయాలి, తీసేది గుడ్ ఉంటుంది. సో గుడ్ లోంచి మళ్ళీ మనం స్క్రీన్ అవుట్ చేయాలి. ఎట్లా స్క్రీన్ అవుట్ చేయాలి, ఏ స్క్రిప్ట్ పర్ఫామ్ చేస్తుంది, ఏ స్క్రిప్ట్ పర్ఫామ్ చేస్తలేదు, ఎందుకు పర్ఫామ్ చేస్తలేదు, ఏ సెక్టర్ పని చేస్తుంది, ఏ సెక్టర్ లో పని చేస్తలేదు. సో ఇట్ ఈస్ మల్టిపుల్ టాస్క్. అండ్ మీకు ఒక అమౌంట్ ఉంటే, సర్టెన్ అమౌంట్ ఉంటే కనుక ఫర్ ది అప్కమింగ్ నెక్స్ట్ 20 years ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఒక్క దాంట్లో అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనో, లేదంటే రియల్ ఎస్టేట్స్ అనో, లేదంటే బిజినెస్ అనో, దీంట్లో అంటే మీ ప్లాన్ ఏముంటుంది, ఎందుకు ఆ ప్లాన్ ఎంచుకున్నారు? మీరు అన్నారు కాబట్టి బిజినెస్, ఫస్ట్ బిజినెస్ అండి, స్టాక్ మార్కెట్ కూడా కాదు. ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ ఆల్సో, ఐఎమ్ టెల్లింగ్ దట్ స్టాక్ మార్కెట్ కాదన్నట్టు. ఎందుకు అంటే ఫస్ట్ బిజినెస్, సెకండ్ స్టాక్ మార్కెట్, థర్డ్ రియల్ ఎస్టేట్.
ఓకే. ఈ మూడిట్లోనే ఉంటుంది మనీ అన్నట్టు. ఓకే. దీని తర్వాతనే ఎంతైనా సరే గోల్డ్ గిల్డ్ ఎఫ్డిఏ అన్ని తర్వాత 20 years టైం కాబట్టి మీరు అనుకున్న 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ మంత్ చేస్తున్నారు కాబట్టి 20 years ఈజ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెస్ట్. ఓకే. సరే ఇప్పుడు కొంచెం సర్టెన్ అమౌంట్ అనేది పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బికాస్ మీరు పాయింట్అవుట్ చేశారు ఒక ఫస్ట్ బిజినెస్ అనేది ప్రయారిటీ. కానీ బిజినెస్ లో కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఖాళీ చేతులతో వెనకాల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఆ బిజినెస్ అనేది ఎలా పెట్టుకుంటే అట్లీస్ట్ దే విల్ బీ ఇన్ ఎ సేఫ్ జోన్. బిజినెస్ ఎట్లా పెట్టుకునేది వాళ్ళ బిజినెస్ లో ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ అండి. అవునండి, అది ఫుడ్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే మంచిగా రన్ చేయాలి. మంచి బిజినెస్ అయ్యండి. బిజినెస్ రంగానే మీరు అన్నట్టు ఏంటంటే ఎవరంటే వాళ్ళు చేసేస్తారు, ఎవరంటే వాళ్ళు చేసేది కాదు. సో మంచిగా చేసి మంచిగా ఫలితాలు రావాలి. ఫలితాలు వచ్చిన తర్వాత దే విల్ లిస్ట్ ఇన్ మన స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయ్యారు అనుకో, దే విల్ యూజ్ మనీ. సో దే యూజ్ మనీ ఇన్ ఈ బిజినెస్ ఓన్లీ, నాట్ ఇన్ స్టాక్స్. రైట్. సపోజ్ మీరు విప్రో తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి. ఇన్ఫోసిస్ ఫేమస్ అవును. ఎట్లాగైంది? త్రూ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నట్టు. సో మంచి మెయింటైన్ చేసాడు. సత్యం ఏమైంది? సత్యం పడిపోయింది. సో ఎందుకు? బ్యాడ్ చేశాడు కాబట్టి. అందుకే ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. పద్ధతిగా చేయాలి, క్రమంగా చేయాలి, కష్టపడాలి, ఫలితాలు అవి వస్తాయి. అవునండి. సరే, చాలా మంది ఇప్పటి వరకు చెప్తారు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది, స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే అని ఒక స్టేట్మెంట్ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తాం. ఎవరు పెడతారు? అది పెడేస్తారు. అయితే ఒక 40 years వచ్చిన వ్యక్తి స్టార్ట్ ఇన్వెస్టింగ్ అంటే ఆల్రెడీ ఆయనకి 40 వచ్చింది. సో ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఒక స్పాట్ ఆయనకి సేఫ్ జోన్ అంటే ఏది? స్టార్ట్ ఇన్వెస్ట్ ఎర్లీ అంటే 20-25 జాబ్ వస్తుంది కాబట్టి జాబ్ వచ్చినప్పుడే స్టార్ట్ ఇన్వెస్టింగ్. 40 years లో ఇంకా లేట్ అయిపోయినట్టేనా? 40 years అంటే ఫస్ట్ హీ హ్యాస్ టు సీ హిస్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఫ్యామిలీ కాదండి. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఫ్యామిలీలో సెటిల్ అయిపోయింటారు. మీరు అడిగారు 40. 40 ఈజ్ గుడ్ ఏజ్. 40 లోపు అతను కొద్ది సెటిల్ అయి ఉంటాడు. ఇల్లు కొనుక్కొని ఉంటాడు, పిల్లల ఎడ్యుకేషన్ సెట్ అయి ఉంటుంది, జాబ్ చేస్తున్నట్టు సెటిల్ అయి ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కడ చేయాలి అనేది అతను నిర్ణయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఉన్నా, స్టాక్స్ లో ఉన్నా, లేదంటే రియల్ ఎస్టేట్ వేరే వాటిలో చేసుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు పెద్దోళ్ళకి ఏజ్ కి గ్యారంటీ లేవు. అవును. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా సరే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అమ్మా నాన్న పేరు పైన ఉంది అంటే ఇట్ సైడ్ రిటర్న్ రాపించేసుకొని వాళ్ళని ఎక్కడో ఒకటి పెట్టేస్తున్నారు. సో ఇలాంటి మార్కెట్ లో ఇలాంటి జనరేషన్ లో ఒక 40+ లెట్స్ 50+ ఉన్న క్యాండిడేట్ ఆయన పైన ఆయన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటాం బెస్టా, లేదు వాళ్ళ పిల్లల గురించి ఫ్యూచర్ కోసం ఆయన చేయడం బెస్ట్ అంటారా? ఆయన గురించి ఆయన రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం బెస్ట్ అండి ఫస్ట్ అయితే అది. రైట్ సార్, రైట్. ఎందుకంటారు? ఇంకా వాళ్ళ సేఫ్టీ గురించేనా? వాళ్ళ సేఫ్టీ గురించి. ఎందుకంటే ఫస్ట్ అది చేసుకోవాలి. తర్వాత పిల్లల్ని చదివించాలి. వద్దంటే చదివియాలి. సో గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా అంటే జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకపోతే చదువు వేస్ట్ అన్నాడు. అవునండి, స్కిల్స్ ఉండాలి. జాబ్ లో స్కిల్స్ ఉండాలి. అండ్ ఒక మిడిల్ క్లాస్ వాడు ఇన్వెస్ట్ చేయాలంటే ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేయమంటారా, లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా పెట్టమంటే బెస్ట్ అంటారా? సో గుడ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఇల్లు కొనుక్కుంటే ధైర్యం వేరు ఉంటుంది మీది. కానీ ఇల్లు కూడా లోన్ అనేది కట్టుకోవాలి. లోన్ కట్టుకోవాలి సార్. కానీ ఆ ధైర్యం అనేది వేరు ఉంటుంది. ఇల్లు ఉండదు అనుకో మీకు, మీ ధైర్యం వేరు ఉంటుంది. ఇల్లు లేదనుకో మీకు ఇంకో ధైర్యం ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ధైర్యం. ఇంట్లో ఉంటే ధైర్యంగా మీరు స్టెప్ వేయగలరు. అండ్ ఒక మిడిల్ సాలరీడ్ పర్సన్ కరోడ్పతి అవ్వటానికి ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కానీ కోల్పోతాడు. దేనికంటారు? దేనికంటే అతను సెలెక్ట్ చేసుకున్నది లాంగివిటీ ఉండకపోవడం, అమౌంట్ ఎక్కువ ఉండకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నట్టు. లెట్స్ సే మీకు సొంత కూతురు కొడుకో లేదంటే ఒక మీ ఫ్యామిలీ మెంబర్ 30,000 శాలరీ అయితే వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళని మంత్లీ ప్లానింగ్ బడ్జెట్ ఎలాగా స్టార్ట్ చేయమంటారు, ఎలాగా తీసుకెళ్తారు వాళ్ళు? అంటే 30,000 వస్తున్నాయంటే వాళ్ళకి మంత్లీ హార్డ్లీ 5,000-6,000 మిగులుతాయి. అది కూడా హార్డే. అదే 5,000-6,000 మిగులుతాయి కాబట్టి 5,000-6,000 దే విల్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. బట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మినిమం 5 years, మాక్సిమం 10 years. 5 years లేదా నేను ఇన్వెస్ట్ తక్కువ ఉంటే వేరే దాకా పెట్టుకోవడం బెటర్. 5 years ఉంటేనే మీరు మ్యూచువల్ ఫండ్ లో స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్కీమ్ సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ బ్రాండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్. స్కీమ్ సెలెక్షన్, ఏ స్కీమ్ లో పెడుతున్నారు, ఎటువంటి స్టాక్స్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఆ స్టాక్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. సో ఒక 30,000 వచ్చిన మెంబర్ కూడా బతకచ్చు అంటాడా? బతకొచ్చు వితౌట్ ఇన్వెస్టింగ్. అంటే ఇప్పుడు లెట్స్ సే ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బ్యాంక్ లో దాచుకొని ఆ అమౌంట్ అనేది మళ్ళీ అదే అమౌంట్ వాళ్ళు వాడుకుంటారు తర్వాత. సో ఆ 30,000 లో కూడా ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేయమంటారా, దాచుకోమంటారా? కొద్దిగా దాచుకుంటే బెటర్ అండి. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ 500 తో స్టార్ట్ చేయొచ్చు. బట్ అదే ఇంతకుముందు చెప్పినట్టు సెలెక్షన్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. 500తో స్టార్ట్ చేయొచ్చు, 5,000 కూడా పెట్టుకోవచ్చు, 50,000 కూడా పెట్టుకోవచ్చు. రైట్. అండ్ సార్ ఇప్పుడు కొంచెం స్టాక్స్ లోకి వెళ్దాం.
స్టాక్ మార్కెట్స్ లోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడింది జనాలకి అర్థమయ్యేలా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మిడిల్ క్లాస్ వాడు ఎలా బతకాలి అని. ఇప్పుడు బతకటానికి స్టాక్స్ ఎంత ఇంపార్టెంటో లేదంటే అది ఎఫెక్ట్స్ చూపిస్తాయా, అసలు అది ఏంటి, నాకు చాలా మందికి తెలియదు స్టాక్స్ అంటే ఏంటో. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఇంకొక టాపిక్ అనేది స్టాక్స్ లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ థింగ్, ఈ స్టాక్స్ అనేది ఆ వర్డ్ ఎంత ఎఫెక్టివ్, స్టాక్స్ లో ఏ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి? ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఈజ్ బిజినెస్. ఓకే, మనీ ఎక్కడ ఉంటుంది అంటే బిజినెస్ లో ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా ఫస్ట్ కాదు, స్టాక్ మార్కెట్ సెకండ్, నెక్స్ట్ ఈజ్ రియల్ ఎస్టేట్. ఓకే, దీంట్లో స్టాక్ మార్కెట్ ఫస్ట్ తెలియదండి జనాలకి. ఇట్ ఈస్ సూటబుల్ ఓన్లీ 45 people 100 లో. ఫస్ట్ 45 people లో కూడా ఏకైన్ 25% మళ్ళీ లూజ్ అవుతారు. అల్టిమేట్ గా 30% కే సూట్ అవుతుంది స్టాక్ మార్కెట్. ఓకే, నాట్ ఓన్లీ హియర్, ఎనీవేర్. బట్ అది తెలుసుకోకుండా వచ్చి ఏదంటే అది చేస్తారు, ఎట్లా అంటే అట్లా చేస్తారు. అట్లా చేయడం వల్ల లాసెస్ వస్తాయి, లాభాలు వస్తాయి. 5,000 లాభం రావచ్చు, 50,000 నష్టం వస్తుంది. అంతే, అంటే పెట్టింది కన్నా పోయేదే ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని టైం ఆగాలి కూడా. మీరు చూస్తారు జొమాటో, ఇట్ కేమ్ డౌన్, ఐపీఓకి వచ్చిన తర్వాత 160 వరకు వెళ్ళింది, 160 నుండి 40కి వచ్చింది. సో 40 నుండి అగైన్ 400, వేర్ ఈస్ 40 అండ్ వేర్ ఈస్ 400. సో ఓపిక ఉండాలి, ఆగాలి, టైము, అమౌంట్ పెట్టాలి, అది అంటుండాలి స్టాక్ మార్కెట్ అంటే. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అడ్వాంటేజెస్ ఏంటి సార్? మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్ అంటే అది చిన్న అమౌంట్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ చేస్తారు, అంటే 100 స్టాక్స్ అట్లా 30 నుండి స్టాక్స్ ఉంటాయి అన్నట్టు. సో అట్లాగా అన్నట్టు. బట్ అమౌంట్ మీరు పెట్టారు, ఇన్వెస్ట్ చేసేది వేరే అతను. చెప్పండి, అది కన్ఫ్యూజింగ్ ఉంది. మీరు అమౌంట్ మీరు పెట్టారు, అవును, సే 5,000 or 30,000 ఇస్తున్నా, కానీ ఇన్వెస్ట్ చేసి అతను వేరే ఉంటారు. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్. అనలైజ్ ఇట్స్ పర్ఫార్మెన్స్, స్కీము ఎట్లా ఉన్నది, ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, ఆ స్కీమ్లో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి, ఏ స్కీమ్ అది. సో ఇవన్నీ అనలైజ్ చేయాలన్నట్టు. ఓకే, అండ్ ఈ సెబీ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అడ్వాంటేజెస్ ఉన్నాయా? సెబీ గురించి డూయింగ్ గుడ్ థింగ్ అండి. ఓకే, యాక్చువల్గా రెగ్యులేషన్ పాడి బ్యాంక్స్కి ఆర్బీఐ ఎట్లాగో స్టాక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, వీటన్నిటికీ సెబీ అన్నట్టు. ఓకే, సెబీ ఉండడం వల్ల స్కామ్స్ అనేది తగ్గిపోయినాయి. యాక్చువల్లీ స్కామ్ వల్లనే సెబీ వచ్చింది. 92 తర్వాత అర్షద్ మెహతా అయిన తర్వాత ఇది వచ్చింది, స్కామ్ నుండి వచ్చింది అన్నట్టు. బట్ టూ మచ్ రెగ్యులేషన్ ఈజ్ బ్యాడ్ టు ద ఇండస్ట్రీ. అవునండి, టూ మచ్ రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర రెగ్యులేషన్ బాగానే ఉంటుంది, బట్ కొద్దిగా ఎక్కువ ఉంటున్నది. కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే టైట్ అవుతుంది. బ్యాంక్స్ కి ఆర్బీఐ ఎట్లాగో అమౌంట్ రైజ్ చేసే దాంట్లో సెబీ అలా ఉంటుంది. ఓకే, అలా ఉంటుంది, రూల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ కొంతమంది నవే డేస్ మీకు తెలియదు, కొన్ని రూల్స్ పాటించలేక పక్కకుంటున్నారు. అటు రూల్స్ అంత హార్ష్ గా కూడా ఉంటుంది, అంత హార్ష్ ఉండక్కర్లేదు. అర్థమైంది. సో దట్ ఇస్. అండ్ సార్, ఇందాక నుంచి ఫస్ట్ నుంచి మీరు ఒక పాయింట్ చెప్పుకుంటూ నేను అబ్జర్వ్ చేశాను, అది కరెక్ట్ పర్సన్ ఎంచుకోవాలి, కరెక్ట్ పర్సన్ ఎంచుకోవాలి. మిడిల్ క్లాస్ ఎవరైనా సరే, ఇప్పుడు ఒక పర్సన్ గైడరా లేదంటే ఇన్వెస్టరా అనేది ఎలా తెలుస్తుంది? ఓకే, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. అతను ఫస్ట్ ట్రేడ్ చేసి, హోల్డ్ చేసి, ఇన్వెస్ట్ చేసి ఆగలడు అంటే అతను ఇన్వెస్టర్ అండి. లేదు ఫ్రీక్వెంట్ గా ట్రేడ్ చేస్తున్నాడు అనుకోండి, అతను ట్రేడర్. ఫ్రీక్వెంట్ గా బై చేసి, సెల్ చేసి, మళ్ళీ ఇంకోటి బై చేసి, ఇంకోటి సెల్ చేసి ఆగలేడు అనుకో. సో ఈజ్ డూయింగ్ హిస్ ఓన్ ఆర్ ఫ్రెండ్స్ డూయింగ్, లేదంటే ఎవరో చెప్పారు వాటి వల్ల చేస్తున్నాడు, కానీ అది ట్రేడింగ్ అంటారు. ఎవరైతే బై చేసి హోల్డ్ చేయగలి ఆగగలుగుతారో అతను ఇన్వెస్టర్. లాస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? లాస్ ట్రేడర్కి ఎక్కువ ఉంటుంది. ట్రేడర్ సక్సెస్ రేట్ 5%. మీరు 5% చేస్తారా ఇన్వెస్ట్మెంట్, 80% సక్సెస్ రేట్. 5% కావాలా మీకు, 80% కావాలని మీరు నిర్ణయించు. ట్రేడింగ్ లో 5% అండ్ ఇన్వెస్టింగ్ లో 80% ఉంటుంది. 80% ఎందుకు 100% ఉండొచ్చు కదా అనొచ్చు. అవునండి. 20% పీపుల్ విల్ లూజ్. ఇక్కడ ఎక్కువలో కొంటే ఆబ్వియస్లీ ఏదైనా మంచి స్క్రిప్ట్ అయినా ఏదైనా లాస్ అవుతుంది 100%. సో అట్లాగా అన్నట్టు అది అవాయిడ్ చేయాలంటే మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, అతని యొక్క క్వాలిటీస్. అండ్ మళ్ళీ మీ క్వశ్చన్ నుంచే ఒక పాయింట్ అనేది నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ వన్ డే క్రికెట్ ప్లేయరా లేదంటే టెస్ట్ మ్యాచ్ ఆడతారు కదా, అంత స్లో పర్సనా? ఎవరు గెలుస్తారు, ఎవరిని ఎలాగా ఎనలైజ్ చేయాలి? 2020 అంటే గేమ్ క్రిస్ గేల్ ఆడాలి. వన్ డే క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ లాగా ఆడాలి. ఓకే, 5 డే గేమ్ అనుకోండి, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్ లాగా ఆడాలి. సో ఎవరు మీరు అనేది దీన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. మీరు 2020 గేమ్ ఇప్పుడంతా నవే డేస్ ఆల్ ఆర్ ప్లేయింగ్ ఫ్రమ్ 20 అనౌట్ మోస్ట్లీ. ఓపిక ఉండాలండి. స్టాక్ మార్కెట్ ఉన్నాక ఓపిక ఉండాలి, పెట్టుబడి ఉండాలి, టైం ఉండాలి. 3 ఫ్యాక్టర్లు కాకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కరెక్ట్ అతను ఉండాలి. మీరు ఎవరైనా చూసుకోవచ్చు, కరెక్ట్ అతని యొక్క క్వాలిటీస్ చూడాలి మీరు. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా లోన్ తీసుకొని మరి పెడతారు, చాలా మంది పెడతారు. సో అది ధైర్యం చేసి ముందుకొచ్చినట్ట,
లేదంటే అది వాళ్ళు చేసిన పొరపాటేనా? లేదండి, ఫస్ట్ అమౌంట్ తీసుకోవడం పొరపాటు, మార్కెట్ లో పెట్టడం ఇంకో మార్కెట్ ఈ రోజు ఉన్నది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఎప్పుడైనా ఉంటది. అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అమౌంట్ ఉన్నప్పుడే చేయొచ్చు మీరు. అప్పు తీసేయండి. అప్పుతో చేయడం చాలా రిస్కీ. అప్పు చేయకూడదు. అప్పు నువ్వు ఇంటి గురించి చేసావు, వాటి గురించి చేసావు, పిల్లల గురించి చేసావు, ఫ్యామిలీ గురించి, ఓకే, రీజనబుల్. బట్ చెడు వ్యసనాల గురించి చేసావు అంటే దట్ ఈస్ బ్యాడ్. దిస్ ఈస్ ఆల్సో బ్యాడ్. అప్పు చేయగలము. మనీ ఉన్నప్పుడే మీరు చేయండి. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే తీసుకున్న లోన్ ని మనము వచ్చే అమౌంట్ లోంచి కట్టేయచ్చు కదా అన్నట్టు. నో, దేర్ ఇస్ ఎ డబుల్ రిస్క్. అదొక రిస్క్ ఉంటది, ఇదొక రిస్క్ ఉంటుంది. అవును. సో ఒక రిస్క్ పోయి నువ్వు ఇంకో రిస్క్ చేసుకోవడం అంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్టు. దట్ డబుల్ రిస్క్. రైట్ ఆన్సర్. అండ్ సార్, ఈ టిప్స్, అడ్వైజర్స్ అండ్ పోర్ట్ఫోలియో అడ్వాంటేజెస్ ఏంటి? టిప్స్ అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ లక్కీ డ్రా. టిప్స్, అడ్వైజర్ అట్లా ఉంటుంది. అడ్వైజర్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ మల్టిపుల్ క్వశ్చన్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ లో మనకి 10 కి 10 మార్క్స్ రావు, 10 కి 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ లో 4-5 మల్టీ బ్యాగర్ అయి ఉండాలి. ఒక 2-3 ఏమో పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయి. ఒక 2-3 ఫెయిల్ అయితే ఎవరికైనా ఫెయిల్ అవుతాయి. వారెన్ బఫెట్ కైనా ఫెయిల్ అవుతాయి, టాకేజ్ ఇంజిన్ వాళ్ళగా ఎవరైనా ఫేమస్ వాళ్ళకైనా ఫెయిల్ అవుతాయి. అది చెప్పాలి ఫస్ట్ మన కస్టమర్ కి ఒక ఐడియా ఉండాలి, ఒక ఐడియా రావాలి. 50% రిటర్న్ ఇస్తాం, 60% చూసాం. రీసెంట్లీ స్కామ్స్ కూడా చూసాం. రైట్. ఎందుకు ఎక్కువ ఆశపడడం, గ్రీడీ ఈజ్ చాలా డేంజర్ దీంట్లో. అది గ్రీడీ ఇవ్వడం కదా, అంత పర్సెంట్ ఇస్తున్నాడు అంటే చాలా రిస్క్ అన్నట్టు. ఎఫ్డి ఎంత ఇస్తున్నాయండి? స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎఫ్డి ఉంది, అండ్ రియల్ ఎస్టేట్ ఉన్నది. ఏదో సూట్ అవుతుంది దాంట్లో పెట్టుకోమని. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాంట్లో కూడా రిటర్న్ ఉంటాయి కదా, తక్కువ ఉంటాయి. స్టాక్స్ లో మాత్రం ఏంటంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ, రిటర్న్ ఎక్కువ. అవును. సో అది ఆప్షన్. సో ఇప్పుడు లైక్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని స్టాక్ పర్సన్ చాలా అట్రాక్ట్ చేస్తాడు. మా దగ్గర స్టాక్స్ కొనండి, మా దగ్గర పెట్టండి ప్లీజ్, మీకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. వెనకాల లైక్ ముందు కనిపించే బిల్డింగ్ చూపిస్తాడు కానీ దాని వెనకాల ఉండే గొయ్యి చూపించారు. కానీ ఆ గోతిని కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తెలుసుకోడు. అది తెలుసుకుంటాం ఎలాగా ఫస్ట్? సో అంటే ఎఫ్డి కన్నా ఎక్కువ రేట్, ఎక్కువ ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ ఆఫర్ చేశారనుకో, నాట్ కరెక్ట్. ఎఫ్డి కన్నా ఎక్కువ ఆఫర్ చేస్తే నాట్ కరెక్ట్. ఓకే. మార్కెట్ లో 1% కూడా గ్యారంటీ లేదు, ఇవ్వకూడదు. ఎవరైనా ఇచ్చినా నమ్మకండి. 1% కూడా గ్యారంటీ ఇవ్వకూడదు. మ్యూచువల్ ఫండ్ కొటేషన్ ఉంది కదా, మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అవును, చెప్పారు. అవును, రైట్. సో ఫేమస్ అవునండి. మార్కెట్ రిస్క్ ఉంటుంది, అది ఉంటుంది. అంతేగాని మేము ఆడతాము, 15,000 ఇస్తాము, 10,000 ఇస్తాము. రీసెంట్ స్కామ్స్ కూడా చూసాం. అవును, చాలా మంది చనిపోయారు కూడా దాని. సో మెనీ 100 కోట్లు కాదు, వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ నాట్ నోయింగ్ థింగ్స్. బిజినెస్ కాకుండా వాళ్ళు చేస్తారు. వాళ్ళు బిజినెస్ ఏంటంటే వాళ్ళు ఎట్లాకి ఇస్తారంటే ఫస్ట్ దే విల్ రిక్రూట్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ద్వారా పుల్అప్ చేసుకుంటారు అమౌంట్. మేము నెలకి ఇంత ఇచ్చేస్తాం, 10% ఇస్తాం, 15% ఇస్తాం అని. దట్ ఈస్ టూ మచ్ అండి. 10-15% వచ్చేది ఉంటే ఎఫ్డి ఇచ్చేది, ఎఫ్డి ఇచ్చేది కదా, బ్యాంక్స్ రెగ్యులేటెడ్గా, ఆర్బీఐ రెగ్యులేటెడ్గా చూసేది కదా, అవే ఇచ్చేటోళ్ళు కదా. వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నారంటే దేర్ ఈస్ ఆప్షన్, బిజినెస్ ఆప్షన్, స్టాక్ ఆప్షన్. నీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. అది స్కామ్ కూడా కావచ్చు. ఓ మై గాడ్. అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి మార్కెట్ లో సేఫ్ జోన్ ఏది? బియాండ్ బిజినెస్ మార్కెట్ లో సేఫ్ జోన్ అంటే మ్యూచువల్ ఫండ్ సమ్ వాట్. కానీ మ్యూచువల్ ఫండ్స్ కూడా రిస్క్ అని చెప్పారు. మ్యూచువల్ ఫండ్ కూడా రిస్క్ అండి. ఎందుకంటే లాంగ్ రన్ లో 2000 స్క్రిప్ట్స్ ఉంటాయి. 2000 స్క్రిప్ట్స్ లో ఒక 5-6 స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు దట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్టీ కదా. సో అట్లాగా డిఫికల్టీ దాంట్లో చూసుకోవచ్చు, దాంట్లో చేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. దే ఆర్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ టు స్టాక్ మార్కెట్. పడచ్చు. బట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ ద స్కీమ్ ఆర్ స్టాక్ అండ్ అవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ బిజినెస్ ఇవన్నీ కాకుండా ఒక 5,000 దొరికితే గోల్డ్ చిట్టి కడదామనో, లేదనుకుంటే సిల్వర్ దనో, లేదంటే ఇంకో ఎక్కడైనా చిట్టి వేద్దామనో ఇలా అనుకుంటారు. ఇదేనా ఇంకో ఆప్షన్ వాళ్ళకి? లేదంటే ఇంకా వేరే ఏమైనా తెలుసుకునేవి ఉన్నాయా? అంటే గోల్డ్ కొద్దిగా ఉండాలండి. గోల్డ్ అసలు లేకుండా ఉండదు అంటలేదు. ఇండియన్స్ లైక్ గోల్డ్. కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉంటే దాని వరకు ఒక 5% పోర్ట్ఫోలియోలో, మీ యొక్క సేవింగ్స్ లో ఒక 5%, ఒక 100లో 5% ఉంటే చాలు. 5% గోల్డ్ ఎక్కువ, ఎందుకంటే మనకు ఫేవరెట్ కాబట్టి, సో అందరూ ధరిస్తారు కాబట్టి, పెళ్ళిళ్ళు వాటికి కావాలి కాబట్టి వాళ్ళు 5% ఉంటే చాలు. 5% కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నట్టు ఇన్ ద గోల్డ్ ఆర్ సిల్వర్. ఓకే. అండ్ ఈ రియల్ ఎస్టేట్స్ మార్కెట్ ఎలా ఉంది సార్? దీన్ని నమ్మచ్చా ఇప్పట్లో? రియల్ ఎస్టేట్ మార్కెట్ పెద్దగా ఐడియా లేదండి. ఇప్పుడైతే పెద్దగా లేదు, ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అవును, చాలా టూ మచ్ ఉన్నాయి, రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రేట్లు సస్టైన్ కావు. రేట్లు కొద్దిగా తగ్గితే ఎవరైనా సరే తగ్గాలనుకుంటారు, తగ్గితేనే కదా బెనిఫిట్ మీకైనా. సో రేట్లు కొద్దిగా తగ్గితే దెన్ దే కెన్ బై ఇట్. అండ్ ఈ ఐపీఓ దీని బ్రీఫ్ చెప్పగలుగుతారా? అసలు ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అండి. ఓకే.
ఐపీఓ మార్కెట్ కూడా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఫండ్ రైజ్ చేస్తారు. బిజినెస్ అని ఫస్ట్లో చెప్పాను కదా, బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు లేదంటే మామూలుగా ఉన్నప్పుడు ఫండ్ రైజ్ చేస్తారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ ఫండ్ రైజ్ చేస్తే ఎటువంటి కంపెనీ ఫండ్ రైజ్ చేస్తుంది, ఎటువంటి ఎంత రైజ్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, అవన్నీ తీసుకోవాలండి. రీసెంట్ మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఇస్ టాప్ బ్రాండ్ ఇన్ ఇండియా. హెచ్డిఎఫ్సి ఏఎంసీ వచ్చింది, యాన్యువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చింది. సో 3600లో వచ్చింది. సో ఇట్ వెంట్ టు 1500. అవును. సో వేరీస్ 3000, వేరీస్ 1500, మళ్ళీ 1500 నుండి మళ్ళీ 5000 వరకు వచ్చింది. తర్వాత స్ప్లిట్ చేసి అక్కడ. సో పేషెన్స్ ఇస్ మెయిన్. ఎవరు అమ్ముతున్నారు ముఖ్యం, ఎంత ఎక్కడ అమ్ముతున్నారు ముఖ్యం, అవన్నీ చూసుకోవాలి. సో రీసెంట్లీ కేఆర్ఎన్ హీటర్స్ వచ్చింది. సో ఇట్ వెంట్ 400 to like 1000 plus also from IPO only. ఓకే. సో అటువంటి కంపెనీ లేదు. అటువంటి కంపెనీ యూనిక్ కంపెనీ, ఎంత పర్ఫామ్ చేస్తుంది, ఎంత గ్రోత్ ఇస్తుంది, ఇవన్నీ చూడాలండి. అవన్నీ చూసుకోకుండా ఐపీఓ ఏదంటే అది పెట్టేసే, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఐపీఓలో కరెక్ట్ కాదు అన్నట్టు అనలైజ్ చేయాలి. ఒక 10లో 3-4 గుడ్ ఉండొచ్చు, సెలెక్ట్ చేయాలి. ఆ 3-4 ఏంటి అని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఆ 3-4 కూడా కరెక్ట్ సీఏని పట్టుకుంటే కరెక్ట్ సీఏ పట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీని, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 3-4 ఏంటి, అతను ఇన్వెస్ట్ చేయగలడా, స్టాక్ మార్కెట్లో పెట్టగలడా, లేదంటే ఐపీఓ ద్వారా ఎంటర్ అవ్వగలడా. కొంతమంది ఐపీఓ ద్వారా ఎంటర్ అవుతారు, మార్కెట్ వస్తుంది అంటారు. ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉన్నది, 50%, 65%, 70% ఓవర్ సబ్స్క్రిప్షన్. జనాలు ఎక్కువైపోతున్నారు. జనాలు ఎక్కువైపోయినారు, అక్కడ మధ్యగా పల్చన అయిపోతుంది. అట్లా కానీ ఏదంటే అది కాకూడదు. కొద్దిగా ఆపర్చునిటీ అనేది ఉంటుంది, బట్ కొద్దిగా ఆగాలి. ఆగడం కూడా మంచిది. మనకు రాలేదనుకో, సపోజ్ జొమాటో ఏమైంది, పైకి వెళ్ళి కిందకి వచ్చింది. రీసెంట్లీ కూడా అంతే అన్నట్టు. అట్లా కొన్నిటికి అట్లా జరుగుతాయి, కొన్నిటికి ఇట్లా జరుగుతాయి. అంటే ఏ ప్రైస్ లో వాళ్ళు రైజ్ చేశారు అనేది ఇంపార్టెంట్. బట్ ఎవరైనా సరే మనీ ఎక్కువ రేస్ చేయాలనే చూస్తారు, ఆశ. దట్ ఈస్ మీరైనా కావచ్చు. సో అది వాళ్ళు ఎట్లా రేజ్ చేస్తున్నారు అది చూసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. అండ్ ఇప్పుడు ఒక బ్యాచ్ లో ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, వాడు ఏదో బెనిఫిట్ వచ్చింది అని చెప్పి జనాలలో 80% ఆఫ్ అబ్జర్వర్స్ ఉంటే 20% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. కానీ ఆ 20% వాళ్ళకైనా సరే నేను బెనిఫిట్ ఉంటుందా అంటే లేదు, చిలుగవ్వ మిగులుతుంది. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది సార్? అంటే ఇక్కడ ఏంటంటే 80% అబ్జర్వేషన్ చేయాలండి, 20% ఇన్వెస్ట్ చేయాలి. బట్ రివర్స్ లో చేస్తున్నారు. 20% మన వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు, 80% ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత రీసెర్చ్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయకముందు రీసెర్చ్, అది ఏంటి అనేది తెలియకుండా పెట్టేస్తారు. అదే పక్కనోడు చెప్పాడన్నో, వాడు చెప్పాడన్నో, వీడు చెప్పాడు, అది కాదు కదా. సో రైట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాంటాక్ట్ రైట్ ఉండాలి. దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లో కూడా రాంగ్ వాళ్ళు ఉంటారు, రైట్ వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటుంది, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు స్టడీ బిఫోర్ సెలెక్టింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. అండ్ ఈ ఫండమెంటల్, టెక్నికల్ అండ్ మార్కెట్ అనాలిసిస్, అసలు ఈ టాపిక్స్ ఏంటి, దీని నుంచి మనం ఎలాంటి బెనిఫిట్స్ తీసుకోవచ్చు? మీరు వినే ఉంటారు, ఫండమెంటల్ అనాలిసిస్ వినే ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ వినే ఉంటారు, మార్కెట్ అనాలిసిస్ తక్కువ వింటారు. అసలు అది కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. అదే యాక్చువల్గా మార్కెట్ అనాలిసిస్ చేయాలండి ఎక్కువ. ఆ స్క్రిప్ట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, మార్కెట్లో ఎందుకు పర్ఫామ్ చేస్తుంది, రిజల్ట్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా మూవ్ అవుతుంది, ఇవన్నీ పర్ఫామ్ చేస్తుంది చూసుకోవాలన్నట్టు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అవసరమే, టెక్నికల్ అనాలిసిస్ కొద్దిగా అవసరం, అంత పెద్దగా అవసరం లేదు. అండ్ మార్కెట్ అనాలిసిస్ కూడా చేయాలి ఎక్కువ ఉండాలి. ఇవన్నీ చేసి దెన్ యూ విల్ ఫైండ్ ఎ గుడ్ కంపెనీ. ఓకే. ఎంత గుడ్గా అంటే మీరు ఎంత చేసినా సరే 1 or 2 అటు ఇటు జరగవచ్చు, మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్లో తేడా రావచ్చు, రెవెన్యూలో తేడా రావచ్చు. 1 or 2 quarters కాకుండా 3-4 quarters పైన చూడాలన్నట్టు. అందుకే ఇన్వెస్ట్, హోల్డ్, రైట్ ఇన్వెస్ట్ అండ్ హోల్డ్. ఓకే. అండ్ ఇప్పుడు సార్, ఇప్పుడు లెట్స్ సే ఒక 90% మార్కెట్లో పెట్టి అమౌంట్ అంతా పోయిందని అనుకుందాం 90%, ఇంకా 10% ఉంది వాడి దగ్గర. ఆ 10% ఏం చేస్తే వాడు మళ్ళీ రిట్రీవ్ అవ్వగలుగుతాడు? ఇక్కడ అంటే ఏమన్నా 90% పోయింది కదా, అతను ఎనలైజ్ చేసుకోవాలండి ఫస్ట్. ఈ సూటబుల్ ఫర్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎల్ఐసి అండ్ ఎఫ్డి లేదా రియల్ ఎస్టేట్, దేనికి సెట్ అవుతున్నది అది తెలుసుకోకుండా స్టాక్ మార్కెట్కి వచ్చి చేసేట వాళ్ళు 90%. అది తెలుసుకోవాలండి ఫస్ట్. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ గేమ్ ఆఫ్ ఎవ్రీ వన్. అది ఓన్లీ 45 peopleకి ఫస్ట్ సెట్ అయింది, తర్వాత అగైన్ 30కి వస్తుంది. సో 30 peopleస్కే సెట్ అవుతుంది. ఆ 30లో మీరుండాలి, మీ అనాలిసిస్ ముఖ్యం, మీరు చేసుకోవాలి ముఖ్యం, నేను కాదు. తర్వాత అడిగితే మేము చెప్పగలం, అడ్వైస్ వర్క్ చెప్పాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ స్టాక్ మార్కెట్ ఈజ్ సూటబుల్ టు యూ, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్, ఎఫ్డీస్, రియల్ ఎస్టేట్, ఏదో ఒకటి సెట్ అవుతుంది.
అవునండి. అండ్ సార్ నేను ఇప్పుడు కొన్ని టాపిక్స్ అడుగుతా. దాని నుంచి డిఫరెన్షియేషన్ ఏంటో నాకు చెప్పండి. ఒకటి CA, ఇంకోటి CFA, CFP, CWM అండ్ SEBI 1 and 2. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మీరు చెప్పారు కదా, అవన్నీ రిలేటెడ్ టు ఫైనాన్స్. ఓకే. బట్ ఫైనాన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వేరు, CA వేరు. CA ఇస్ వెరీ ఫేమస్ ఎడ్యుకేషన్ ఓన్లీ. అవును అవును అవును. కానీ హీఈస్ నాలెడ్జ్ అబౌట్ కంపెనీస్, ఓకే, నాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ మీద ఉండదు, నాలెడ్జ్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, తెలుసు. బికాస్ ఐ హ్యావ్ ఎ క్లయింట్స్ ఆఫ్ CA. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, హౌ దే బిహేవ్, హౌ దే ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఐ హావ్ సీన్ ఇట్. సో అన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ చెప్పినాయి. ఓకే. సో SEBI రిలేటెడ్, ఫైనాన్స్, CWM, CA, CFA అన్ని ఫైనాన్స్ రిలేటెడ్. ఫైనాన్స్ రిలేటెడ్ ఏది ముఖ్యమో అది ముఖ్యం చేయాలి. నువ్వు కరెక్ట్ పిక్ చేస్తున్నావా స్టాక్ ని, స్కీమ్ ని, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ని, అది ఇంపార్టెంట్. సో ఇది CA చెప్పాడు కదా, గ్యారంటీ కళ్ళు మూసుకొని ఆడిపోయిన డిపెండ్ అవ్వలేం, గ్యారంటీ ఉండదు. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ చెప్పారని ఉండదు. మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మార్కెట్ అనేది అనాలిసిస్ చేయాలి. యూ హ్యావ్ టు రీసెర్చ్ యువర్ వర్క్, దట్ ఈస్ యువర్ పార్ట్, నాట్ అవర్ పార్ట్. అండ్ ఈ పర్సనల్ అడ్వైజర్ లో చూడాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్? పర్సనల్ అడ్వైజర్ లో చూడాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, అతని యొక్క స్టడీస్ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అతని యొక్క సక్సెస్ ఏంటిది, అతని యొక్క కమిట్మెంట్ ఎంత, అతని యొక్క టైమింగ్, మనతో టైం స్పెండ్ చేయడా లేదా. ఇప్పుడు మీరు కస్టమర్ అయ్యారు, మీతో టైం స్పెండ్ చేయకపోతే వేస్ట్ అండి. అవును. సో టైం స్పెండ్ చేయాలి, కస్టమర్తో టైం స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ క్వాలిటీస్. సో బిఫోర్ ఇన్వెస్టింగ్, బిఫోర్ సెలెక్టింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఎంక్వైరీ అబౌట్ ఇట్. ఇవన్నీ ఉన్నాయా, కమిట్మెంట్, సక్సెస్ రేట్ ఎంత, మార్కెట్లో ఎప్పటి నుండి ఉన్నాడు. సో ఇవన్నీ చూడాలి. సో ఇన్వెస్ట్ పెట్టే ప్లేస్ చూడాలి, ఇన్వెస్ట్ చెప్తున్న అడ్వైజర్ ని కూడా మనం ప్రొఫైల్ చూడాలి. ఓకే. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, అతని యొక్క ఎడ్యుకేషన్ చూడాలి, అతని సర్టిఫికేషన్స్ చూడాలి. సర్టిఫికేషన్ ఉండగానే ఇక్కడ ముఖ్యం కాదు. కరెక్ట్. ఇప్పుడు అదే పాయింట్ అడదాం అనుకున్నా, సర్టిఫికేషన్ కొనేది కూడా అయి ఉండొచ్చు కదా. సర్టిఫికేట్ ఉండగానే ఇక్కడ సర్టిఫికేషన్ థియరీ పార్ట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. సర్టిఫికేట్ ఉండగానే కాదు. రైట్. సో అందువల్ల ఇవన్నీ ఉండాలన్నట్టు. కమిట్మెంట్, సక్సెస్, రికమెండేషన్స్, సక్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సర్టిఫికేషన్ ఇస్ నాట్ ప్రయారిటీ. అండ్ పాడ్కాస్ట్ స్టార్ట్ అవ్వక ముందు సార్, మనం మార్కెట్ లో 3 types ఆఫ్ ఉంటాయి అని చెప్పుకుంటాం, మాట్లాడాం. సో వాట్ ఆర్ దోస్ 3 types అండ్ వాట్ బెనిఫిట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దెమ్? మార్కెట్ లో వచ్చేసి 3 types ఉంటాయి. జనరల్ ఏంటంటే క్యాష్ మార్కెట్ ఒకటి. ఓకే. క్యాష్ మార్కెట్ అంటే క్యాష్ ట్రేడ్ అయితే. నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ ఒకటి. నెక్స్ట్ ఆప్షన్ మార్కెట్. ఆప్షన్ 3 ఉంటాయి. మూడిట్లో ఏది సూట్ అయితే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ 80 to 100% is success rate in cash market. 40 to 60 ratio is future market. 20% only trade in F&O, optional market. ఓకే. అండ్ ఒక పర్సన్ ఏ మార్కెట్ లో సూట్ అవుతాడని ఎలా తెలుస్తుంది? ఏ మార్కెట్ లో సూట్ అవుతాడో ఎలా తెలుస్తుంది అంటే, he has to analyze himself. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నేను దూకడానికి రెడీగా ఉంటాను దాంట్లో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర డబ్బులు వస్తాయి అని ఒక ధీమా, ఆశ అనుకోండి, ఏదైనా అనుకోండి. అయితే ఇప్పుడు ఆ పర్సన్ దేంట్లో దూకాలి అనేది వాడికి ఎలా తెలుస్తుంది? యాక్చువల్ గా అన్ని వింటాడు, కానీ దేంట్లో అనేది ఎలా తెలుసుకోవాలి? అతను తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ఒక 100 crores ఉన్నాయి అనుకోండి. రైట్. ఒక 100 crores ఉన్న అతను స్టాక్ మార్కెట్ సూట్ అవుతాడని గ్యారంటీ లేదు. లేదా ఒక 10 crores ఉన్న అతను స్టాక్ మార్కెట్ సూట్ అవ్వచ్చు. సో దేర్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటంటే స్టాక్ సెలెక్షన్, టైమింగ్, ఓపిక పట్టాలి, ఆగాలి, టాప్ మంచి సెలెక్షన్ అయి ఉండాలి. ఎంట్రీ కన్నా ఎగ్జిట్ ఇంపార్టెంట్ అండి. అవును, నేను చాలా మంది చెప్పారు. రైట్. ఎంట్రీ కన్నా ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అది తెలిసి ఉండాలి, అతని యొక్క అడ్వైజర్కి తెలిసి ఉండాలి. అండ్ సార్, అసలు ఇంత నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఇంత నాలెడ్జ్ అంటే, ఐఎమ్ లెర్నింగ్ దీస్ మార్కెట్స్ ఫ్రమ్ 25 years. ఇది స్లోగా లెర్న్ చేయాలండి. ఎప్పుడన్నా ఫాస్ట్గా లెర్న్ చేయకూడదు. స్లోగా ఉన్నది బ్రెయిన్లో ఉంటుంది. ఫాస్ట్గా లెర్న్ చేసావు అనుకో, 1 weekలో లెర్న్ చేసావు, 1 monthలో లెర్న్ చేసావు, మర్చిపోతాం. ఫాస్ట్గా లెర్న్ చేస్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. స్లోగా లెర్న్ చేస్తావు, స్లోగా. సో దట్ ఈస్ ద వే. అయితే ఐ విల్ అప్డేట్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఐ విల్ ఆల్ ద సెగ్మెంట్స్, ఆల్ ద మార్కెట్స్ అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇంత నాలెడ్జ్ మాకు షేర్ చేశారు. సో మీ గురించి మాకు కొన్ని తెలుసుకోవాలని సార్. అంటే ఇంట్రెస్టింగ్, లైక్ హౌ దిస్ ఇంట్రెస్ట్, ఐ మీన్ లైక్ ఈ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? దట్ ఇస్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ మనీ ఎర్నింగ్ కాదు, నాకు ప్యాషన్, హాబీ కూడా. నాకు హాబీ. కొత్త స్టేట్మెంట్ ఇది. హాబీ అండ్ ప్యాషన్. ఓకే. ప్యాషన్ ని ప్రొఫెషనల్ గా కన్వర్ట్ చేశాను నేను. ఐఎమ్ ఏ SEBI certified person. Okay. I completed 10 exams in 3 months in 2007 itself. సో ఎట్లా అంటే, ఒక న్యూస్ చదివేటోళ్ళు. న్యూస్ చదివేటప్పుడు చిన్నప్పుడు పేపర్ చదివేటోళ్ళం కదా. పేపర్ రీడింగ్ ఈజ్ వెరీ మచ్. అవును. పేపర్ చదివేటప్పుడు న్యూస్ చూస్తే అర్థమయ్యేది కాదు అసలు. అది ఏందో అర్థం కాదు చిన్నప్పుడు.
పెద్దవాళ్ళు ఎట్లాగో మెయిన్ పేపర్ చదువుతారు, మనం ఏదో పేపర్ వచ్చింది కదా అని చదువుతున్నాం. సో అట్లా అలవాటు అయినప్పుడు దెన్ రికగ్నైజేషన్ వచ్చింది అన్నట్టు. సో ఇది స్టాక్ మార్కెట్ ఇట్లాగుంటుంది, ఇట్లా ఐ స్టార్టెడ్ అరౌండ్ 2000 ఆన్వర్డ్స్. మీరు సెల్ఫ్గా నేర్చుకున్నారా? సెల్ఫ్గా నేర్చుకున్నాను. మీకు ఎవరైతే అడ్వైజర్ ఉంటారో లేదంటే సిఏ ఉంటారో వాళ్ళు ఎవరు, అండ్ వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తామండి. ఓకే, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి, సిఏ అంటే ఐ సెల్ఫ్ సిఏ, బట్ మెయిన్ చూడాల్సిన ఏంటంటే బ్యాక్గ్రౌండ్, అతని యొక్క కమిట్మెంట్, సర్టిఫికేషన్స్ అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, టెక్నికల్ కాకుండా ప్రాక్టికల్ ఉండాలి. అతని యొక్క రికమెండేషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఆ రికమెండేషన్స్ ఏవి ఇచ్చాడు, డిఫరెంట్ సెక్టర్లో ఎక్స్పోజర్ ఉందా, లేకపోతే ఒక సెక్టర్కి ఎక్స్పోజర్ ఉందా. సో యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు అనలైజ్ బిఫోర్ సెలెక్టింగ్ సిఏ. ఓకే, సో మార్కెట్ గ్యారంటీ లేదని ఫస్ట్ నుంచి మీరు చెప్పుకుంటూ వచ్చారు. మార్కెట్ ఈస్ అ డేంజరస్ ప్లేస్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇఫ్ హీ ఈస్ ఇన్ రాంగ్ వే అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో మీకు ఒక్క దెబ్బ ఎక్కడ తగిలింది సార్? అంటే మీరు పడిన మేజర్ పార్ట్ లో ఒక దెబ్బ మాతో షేర్ చేసుకోండి. 10 పైసల వేరియేషన్ లో 50,000 పోయినాయి 2007 లో. 10 పైసలా? 10 పైసలు అంటే డైలీ ఒక 2000 వస్తే చాలు అనుకున్నాం. ఒక 10 పైసలు 170 అట్లా పెట్టాం ప్రైస్. సో 1800 వచ్చినాయి, 2000 వస్తాయి, ఇంకా 200 వస్తే చాలే అనుకున్నాం. ఆ 200 తోటి అది 170 దగ్గర ఉన్న ప్రైస్ కాస్త నాకు ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇట్ వెంట్ టు 26 rupees. Wages 170 and wages 26. అంటే ఇది ఎక్స్పీరియన్స్. I learned from experience. Learned from IPO. Learned from new companies, how it is coming. ఏదంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, IPO కొత్తగా వచ్చిన కంపెనీ అట్లాంటా అని. సో దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. One small experience, and I am writing 2 books also. Okay, about investing. One is small book, one is a bigger book. Oh, documentary type. Document. Great. And sir, అంటే నా యొక్క ఎక్స్పీరియన్సే కాకుండా కస్టమర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో స్క్రిప్ట్ వైజ్ గా పేరు, స్క్రిప్ట్ ఎందుకు జరిగింది, మిస్టేక్ దేనివల్ల జరిగింది, అట్లా తెలుసుకొని అన్ని డీటెయిల్ గా పొందపరచడం జరిగింది. అండ్ మీ సక్సెస్ పాయింట్ ఇది, మీ లైఫ్ లో కొట్టాన్రా దెబ్బ అనిపించుకున్న ఒక సక్సెస్ఫుల్ స్టేజ్ ఇది? ఇంకా దీంట్లో సక్సెస్ఫుల్ రాలేదండి. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ గురించి ప్రయత్నించడం మనం ప్రయత్నిస్తున్నా. ఐ హావ్ ఎయిమ్స్ ఫర్ దిస్ స్టాక్ మార్కెట్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అట్లాగా ఉన్నాయి. సో సక్సెస్ వస్తుంది అంటే ఇప్పటి వరకు అయితే రియల్ ఎస్టేట్ అటు ఇటు చూసాం కానీ, బట్ ఇది మెయిన్ అండి. ఓకే, అండ్ సార్ ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న మీరు మా ఆడియన్స్ కోసం మీ స్వీట్ మెమరీ ఒకటి, జస్ట్ మీ పర్సనల్ స్వీట్ మెమరీ ఏమైనా ఉంటే, అంటే ఎలా అంటే లైక్ రిగార్డింగ్ దిస్ స్టాక్ మార్కెట్, అంటే నా వల్ల ఒకటి బాగుపడ్డాడు అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ మీరు ఉంటే షేర్ చేసుకోండి. నేను టీవీలో చేశానండి, మీకు తెలుసు కదా. అవును 300 షోస్ చేశాను. 300 షోస్ చేసినప్పుడు ఒక అతను వేరే స్టేట్ నుండి ఫోన్ చేసి సార్ యువర్ షో ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వేరే దగ్గర షోస్ ఉన్నాయి కానీ వాటికన్నా మీది బాగుంటది అన్నట్టు. సో దట్ ఈస్ అ కాంప్లిమెంట్, అచీవ్మెంట్ కాంప్లిమెంట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మిడిల్ క్లాస్ వాడు ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు, మీరు ఈ జనరేషన్ పీపుల్ కి దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, లేదంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమంటారు, వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమంటారు? వాళ్ళు నేర్చుకోవాల్సింది ఫస్ట్ అనాలిసిస్ అండి. ఫస్ట్ మార్కెట్ ని స్టడీ చేయండి. మార్కెట్ ని స్టడీ చేసి మార్కెట్లోకి ఎంటర్ చేయండి. మార్కెట్ స్టడీ చేసి చేయకముందుకే కొనేసేసి కొన్న తర్వాత స్టడీ చేయడం కాదు. కొనక ముందు స్టడీ. IPO మార్కెట్ వచ్చింది. IPO మార్కెట్ ఎందుకు వచ్చింది, ఏ టైప్ ఆఫ్ కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, HDFC కూడా చిన్న కంపెనీ కాదు, పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా యూ హ్యావ్ టు స్టడీ. దే విల్ ఆఫర్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్టడీ. అండ్ పేషెన్సీ ఉండాలి. అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, కరెక్ట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, కరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, కరెక్ట్ టైంకి ఆగాలి, కరెక్ట్ టైంలో దాంట్లోంచి ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి. దెన్ ఆగాలి, మెయిన్ ఆగాలండి. ఓపిక అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ లో ఓపిక ఉన్న వాళ్ళు బెటర్. ఓపిక అనేది ఉండాలి. ఓన్లీ ట్రేడింగ్ చేస్తాను, ఇప్పుడు నాకు నా ట్రెండ్ కి తగ్గట్టుగా 20% అబ్జర్వేషన్ చేసి 80% చేసేసి అట్ట కాదు. సో దిస్ ఇస్ నో యూస్. లాసెస్ విల్ బి దేర్. సో చూసారు కదండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాదు, ఒక నార్మల్ ఫ్యామిలీ కూడా బతకడానికి ఇన్ని దారులు ఉన్నా సరే చెప్పే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే 100% ఎఫెక్ట్ అనేది అవుతుంది. అక్కడ మార్కెట్ ఒకటే కాదు, చూడాల్సింది చెప్తున్న వాళ్ళ ప్రొఫైల్స్ కూడా. అండ్ ఈ రెండే ఇంపార్టెంటా అంటే కాదు, సార్ చెప్పినట్టు పేషెన్సీ కూడా. అన్నం తింటున్నాము వెంటనే అరిగిపోతుంది మళ్ళీ తినేయాలి అని కాదు, ఇది తినేని తర్వాత అరిగేంత వరకు వెయిట్ చేయాలి. అది మార్కెట్లో అయినా సరే, లైఫ్లో అయినా సరే. థ్యాంక్ యూ సార్, దట్ వాస్ రియల్లీ ఎ గ్రేట్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీ గురించి తెలుసుకొని కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ఇది నాకు తెలిసి చిన్న నాలెడ్జ్ అయితే కాదు,
ఒక మహాభారతం 25 years experience. మహాభారతం లాగా. Today also I'm learning. దట్స్ రియలీ గ్రేట్ పాయింట్ సార్, సీరియస్లీ. అంటే నాకు ఇంత తెలుసు అనుకునే కన్నా నాకు ఇంతే తెలుసు ఇంకా నేర్చుకుంటున్నా అని చెప్పడం మీ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఒక మహాభారతాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఈజీ టైంలో. మా ఆడియన్స్ కూడా చూశారు, వాళ్ళు కూడా ఇంకా మించి మీ అడ్వైస్ ని ఫాలో అవుతారు అనుకుంటున్నాము. మీకు ఇంకేమైనా అడ్వైజరీ కావాలనుకున్నా, లేదంటే మీకు దీంట్లో ఏ పాయింట్స్ తెలుసుకోవాలనుకున్నా, ఐ జస్ట్ డ్రాప్ సర్ డీటెయిల్స్ ఆన్ వీడియో. మీరు సార్ని పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి యూ కెన్ గెట్ హిస్ ఐడియాస్ అండ్ హిస్ నాలెడ్జ్ ఆన్ దిస్. సో మరిన్ని ఇన్ఫర్మేషన్తో మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సార్, మీ బ్లెస్సింగ్స్తో సామ్రాట్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ హైబీస్. ఓకే, థ్యాంక్ యూ.